భూమిపై నరకంలాంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది సహారా ఎడారి అని అంటారు. ఇక్కడ పగటిపూట సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. రాత్రిలో నిశ్శబ్దం ఎంత లోతుగా ఉంటుందంటే మనిషి తన గుండె చప్పుడును కూడా స్పష్టంగా వినగలడు. ఇసుక ఎంత వేడిగా ఉంటుందంటే దానిపై నడిస్తే ఏ పక్షి పాదాలైనా కాలిపోతాయి. ఒక్క చెట్టు లేదు, చుక్క నీరు లేదు. నలుదిక్కులా అనంతమైన ఇసుక తిన్నెలు, నిర్మానుష్యమైన వాతావరణం. ఈ భయంకరమైన ప్రదేశం ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేదని, ఇక్కడ నదులు ప్రవహించేవని, చెట్లు ఉండేవని, జంతువులు స్వేచ్ఛగా తిరిగేవని చెబితే మీరు నమ్మగలరా? అవును, ఇది నిజం. ఒకప్పుడు ఇదే సహారా పచ్చిక బయళ్లతో నిండి ఉండేది. ఆ పచ్చదనం మధ్యలో ఒక అద్భుతమైన జీవి నివసించేది. దాన్ని చూసిన వారికి పురాణాల్లో చెప్పే యూనికార్న్, కొమ్ముల గుర్రం నిజంగా ఉందేమో అనిపించేది. ఆ జీవి పేరు సిమిటార్ హాండ్ ఓరెక్స్. ఇది మనిషి దురాశకు బలై తన ప్రపంచాన్ని కోల్పోయి దాదాపుగా అంతరించిపోయింది. కానీ మళ్ళీ అదే మనిషి ప్రయత్నంతో ఒక అద్భుతంలా తిరిగి వచ్చింది. ఇది కేవలం ఒక జంతువు కథ కాదు. ఇది ఆశ, పట్టుదల, ప్రకృతి మరియు మనిషి మధ్య ఉన్న విడదీయరాని సంబంధం యొక్క గాథ. ఒకప్పుడు ఈ ఎడారిలో సిమిటార్ హాండ్ ఓరెక్స్ నీలాకాశం కింద గర్వంగా పరిగెత్తేది. దాని శరీరం స్వచ్ఛమైన తెలుపు రంగులో వెండిలా మెరుస్తూ ఉండేది. దాని వీపుపై బంగారు వర్ణంలో ఉండే మృదువైన చారలు ఎడారి సూర్యకాంతిలో తళతళలాడేవి. అయితే దాని అసలైన అందం, ప్రత్యేకత దాని కొమ్ములలో దాగి ఉండేది. తలపైన 2 కొమ్ములు వంగిన కత్తుల్లా వెనక్కి తిరిగి ఉండేవి. అరబ్బిక్ యోధులు వాడే సిమిటార్ అనే వంకర కత్తిని పోలి ఉండటంతో దీనికి ఆ పేరొచ్చింది. ఆ కొమ్ములు కేవలం అందానికే కాదు, ఆత్మరక్షణకు, తమ జాతిలో ఆధిపత్య పోరుకు ఆయుధాలుగా పనిచేసేవి. దూరం నుండి చూసినప్పుడు, ముఖ్యంగా పక్కవైపు నుండి చూసినప్పుడు దాని 2 కొమ్ములు ఒకదాని వెనక ఒకటి కలిసిపోయి తలపై ఒకే కొమ్ము ఉన్నట్లు భ్రమింపజేసేది. ఈ అపురూపమైన దృశ్యం వల్లే ప్రాచీన కాలంలో ప్రయాణికులు దీన్ని చూసి యూనికార్న్ అనే ఊహాజనిత జీవి కథలకు ప్రేరణ పొందారని చాలామంది నమ్ముతారు. అది నిజంగా ఒక మాయాజాల జీవిని చూస్తున్న అనుభూతిని కలిగించేది. కానీ ఓరిక్స్ అసలైన బలం దాని అందంలో కాదు, దాని జీవన పోరాట పటిమలో ఉంది. అది ఎడారి యొక్క కఠినమైన పరిస్థితులకు నిలువెత్తు నిదర్శనం. నెలలు బట్టి నీరు తాగకుండా జీవించగలదు. తన శరీరానికి కావాల్సిన నీటిని అది తినే ఎండిపోయిన మొక్కలు, గడ్డి మరియు వేర్ల నుండి గ్రహించేది. దాని మూత్రపిండాలు అత్యంత సమర్థవంతంగా పనిచేసి అతి తక్కువ నీటిని మాత్రమే విసర్జించేది. అంతేకాదు, ఎండ తీవ్రత నుండి తన్ను తాను కాపాడుకోవడానికి తన శరీర ఉష్ణోగ్రతను పెంచుకోగలదు. దీనివల్ల చెమట ద్వారా నీటిని కోల్పోకుండా ఉంటుంది. ఇది ప్రకృతి చేసిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్. ఓరెక్స్ సహారా ఎడారికి నిజమైన యోధుడు, అక్కడి కఠిన పరిస్థితులను జయించిన విజేత. శతాబ్దాలుగా ఓరిక్స్ మరియు మనుషులు సహారా ఇసుకను పంచుకున్నారు. స్థానిక తెగలు తమ అవసరాల కోసం వేటాడినా అది ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీయలేదు. కానీ నాగరికత పెరిగి కొద్దీ మనిషి దురాశ పెరిగింది. ఓరిక్స్ అందం, దాని అద్భుతమైన కొమ్ములు దానికి శాపంగా మారాయి. కొందరు దాని మెరిసే చర్మం కోసం వేటాడారు, మరికొందరు దాని మాంసం కోసం ప్రాణాలు తీశారు. కానీ అత్యంత క్రూరమైన వేట సాగింది దాని కొమ్ముల కోసం. ధనవంతులు, రాజవంశాలు ఆ సిమిటార్ కొమ్ములను తమ భవనాల గోడలపై విజయం యొక్క చిహ్నంగా అలంకరించుకోవడానికి పోటీ పడ్డారు. ఆధునిక తుపాకులు, వేగవంతమైన జీపులు వచ్చిన తరువాత దాని వేట మరింత సులభమైపోయింది. ఓరిక్స్ వేగంగా పరిగెత్తగలదు, కానీ వాహనాల వేగం ముందు దాని కాళ్ళు అలిసిపోయాయి. తుపాకీ గుండు ముందు దాని బలం ఓడిపోయింది. వేట ఒక అవసరం నుండి వినోదంగా, క్రూరమైన క్రీడగా మారిపోయింది. 1970 దశకం వచ్చేసరికి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే సహారా ఎడారిలో ఓరిక్స్ జాడ పూర్తిగా కనుమరుగైపోయింది. ఒకప్పుడు లక్షల సంఖ్యలో తిరిగిన ఈ జీవి ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించకుండా పోయింది. శాస్త్రవేత్తలు తీవ్రమైన విచారంతో ఒక ప్రకటన చేశారు. సిమిటార్ హాండ్ ఓరిక్స్ అడవిలో పూర్తిగా అంతరించిపోయింది. శతాబ్దాలుగా ఎడారి ఇసుకపై తన ముద్ర వేసిన ఒక అద్భుతమైన ప్రాణి ఇప్పుడు కేవలం చరిత్ర పుస్తకాలలో, పాత ఫోటోలలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతి నుండి ఒక అందమైన అధ్యాయాన్ని చెరిపేశాడు. కానీ ప్రకృతి ఎల్లప్పుడూ రెండో అవకాశం ఇస్తుంది. ఇంకా కొంతమంది మంచి మనుషులు
ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రదర్శనశాలల్లో కొన్ని ఓరిక్స్లు బందీలుగా జీవిస్తూ ఉన్నాయి. అవే ఆ జాతికి చివరి ఆశ. శాస్త్రవేత్తలు, సంరక్షకులు ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకున్నారు. మనిషి చేసిన తప్పు వల్లే ఇది అదృశ్యమైతే మనిషి ప్రయత్నంతోనే ఇది తిరిగి రావాలి. దీనితో ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు మొదలైంది. దీనినే క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అంటారు. వివిధ దేశాలలో ఉన్న జంతు ప్రదర్శనశాలల్లో ఉన్న ఓరిక్స్లను ఒక చోట చేర్చి వాటి సంఖ్యను పెంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది అంత సులభం కాదు. జన్యు వైవిధ్యాన్ని కాపాడటానికి ఏ ఓరిక్స్ల మధ్య సంతానోత్పత్తి జరపాలో జాగ్రత్తగా ప్లాన్ చేశారు. వాటికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించారు. సంవత్సరాలుగా సాగిన ఈ అవిశ్రాంత శ్రమ ఫలించింది. జంతు ప్రదర్శనశాలల్లో ఓరిక్స్ల సంఖ్య నెమ్మదిగా పెరగడం ప్రారంభమైంది. కొన్ని వందల ఓరిక్స్లు సిద్ధమయ్యాక శాస్త్రవేత్తలు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వాటిని వాటి అసలైన ఇంటికి, సహారా ఎడారికి తిరిగి పంపే సమయం ఆసన్నమైంది అని భావించారు. ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న పని. బందీలుగా పుట్టి పెరిగిన ఆ జీవులు అడవిలోని కఠిన పరిస్థితులను తట్టుకోగలవా? వేటగాళ్ల నుండి తమను తాము కాపాడుకోగలవా? ఆహారం మరియు నీటిని వెతుక్కోగలవా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సవాళ్లు. అయినా వారు ఆ అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నారు. 2016లో చరిత్ర సృష్టించబడింది. ఆఫ్రికా ఖండంలోని చాడ్ అనే దేశం ఒకప్పుడు ఓరిక్స్లకు నిలయంగా ఉండేది. ఆ దేశంలోని ఒక విశాలమైన రక్షిత ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టు కోసం ఎంచుకున్నారు. ప్రపంచంలోని వేర్వేరు జంతు ప్రదర్శనశాలల్లో నుండి ఎంపిక చేసిన ఆరోగ్యకరమైన ఓరిక్స్లను పెద్ద పెద్ద బోనులలో ఉంచి ప్రత్యేక విమానాల ద్వారా చాడ్కు తరలించారు. ఆ ప్రయాణం చూడ్డానికి అద్భుతంగా ఉంది. ఎడారి తను కోల్పోయిన బిడ్డను విమానంలో తిరిగి ఇంటికి తెచ్చుకుంటున్నట్లు అనిపించింది. వాటిని మొదటిసారిగా సహారా ఇసుకపై విడిచిపెట్టినప్పుడు అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు, సంరక్షకుల కళ్ళు చెమర్చాయి. అక్కడి స్థానిక వృద్ధులు, మేము చిన్నతనంలో వీటినే చూశాం, మళ్ళీ ఇవి తిరిగి వస్తాయని కలలో కూడా ఊహించలేదు అని భావోద్వేగంతో అన్నారు. బోనుల తలుపులు తెరుచుకోగానే ఓరిక్స్ల గుంపు నెమ్మదిగా అడుగు బయటపడింది. మొదట కొంచెం సంకోచం, భయం. చుట్టూ ఉన్న అనంతమైన ఇసుకను, కొత్త ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూశాయి. ఆ తరువాత అకస్మాత్తుగా వాటిలోని సహజమైన ప్రవృత్తి మేల్కొనింది. అవి పరిగెత్తడం ప్రారంభించాయి. గాలిలో వాటి గిట్ల చప్పుడు ప్రతిధ్వనించింది. శతాబ్దాలుగా నిశ్శబ్దంగా ఉన్న సహారా ఇసుక ఆ రోజు మళ్లీ ప్రాణం పోసుకుంది. కానీ ఈ పునరాగమనం అంత సులభం కాలేదు. ప్రారంభంలో కొన్ని ఓరిక్స్లు కొత్త వాతావరణానికి అలవాటు పడక చనిపోయాలి. కొన్నిటిపై వేటగాళ్లు దాడి చేయడానికి ప్రయత్నించారు. తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ఆహారం మరియు నీరు దొరకటం చాలా కష్టమయ్యింది. కానీ శాస్త్రవేత్తలు, సంరక్షకుల బృందాలు పట్టు వదల్లేదు. వారు ప్రతి ఓరిక్స్ మెడలో GPS కాలర్లను అమర్చారు. దీనివల్ల వాటి కదలికలను, అవి ఎక్కడ తిరుగుతున్నాయో, ఆరోగ్యంగా ఉన్నాయో లేదో నిరంతరం గమనించగలిగారు. స్థానిక గ్రామ ప్రజలకు ఈ జంతువుల ప్రాముఖ్యతను వివరించారు. ఇవి మీ శత్రువులు కాదు, మీ మిత్రులు. ఇవి బ్రతికితేనే మీ భూమి, మీ పశువుల పచ్చిక బయళ్ళు కూడా పచ్చగా ఉంటాయి అని వారికి అవగాహన కల్పించారు. నెమ్మదిగా ప్రకృతి స్పందించడం ప్రారంభించింది. వారి కష్టం ఫలించింది. ఒక శుభదినాన చాడ్ ఎడారి ఇసుకపై స్వేచ్ఛా ప్రపంచంలో ఒక ఓరిక్స్ దూడ జన్మించింది. అది చూసి శాస్త్రవేత్తలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇది కేవలం ఒక దూడ జననం కాదు, ఇది ఒక కొత్త ఆశకు జననం అని వారు ప్రకటించారు. ఈరోజు ఆఫ్రికా ఖండంలోని చాడ్ దేశంలోని ఆ రక్షిత ప్రాంతంలో వందలాది సిమిటార్ హాండ్ ఓరిక్స్లు స్వేచ్ఛగా, గర్వంగా జీవిస్తున్నాయి. అవి అంతరించిపోయిన జాబితా నుండి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న కేటగిరీకి మారాయి. ఇది సంరక్షణ చరిత్రలో ఒక అద్భుతమైన విజయం. అవి కేవలం తమ సంఖ్యను పెంచుకోవటమే కాదు, అవి వెళ్ళిన చోటల్లా ఎడారికి జీవం పోస్తున్నాయి. వాటి గిట్లతో ఇసుక కదలటం వల్ల గాలికి కొట్టుకుపోయి ఇసుక కింద దాగి ఉన్న విత్తనాలు బయటకు వచ్చి మొలకెత్తడం ప్రారంభించాయి. నెమ్మదిగా మొక్కలు పెరుగుతున్నాయి. గడ్డి తిరిగి వస్తోంది. ఆ గడ్డిని తినడానికి కీటకాలు, వాటిని తినడానికి పక్షులు తిరిగి వస్తున్నాయి. ఒకప్పుడు నిర్జీవంగా ఉన్న సహారా భూమి మళ్లీ శ్వాసించడం ప్రారంభించింది. ఓరిక్స్లను విడిచిపెట్టిన ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు తిరిగి ఏర్పడ్డాయని, స్థానిక పశువులకు మేత దొరుకుతోందని, చాలామంది రైతుల భూములు మళ్లీ సారవంతంగా మారుతున్నాయని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ కథ కేవలం ఒక జంతువుది కాదు, ఇది మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న భాగస్వామ్యం యొక్క కథ. మనిషి తన దురాశతో ప్రకృతిని నాశనం చేసినప్పుడు భూమి ఎండిపోయింది. కానీ అదే మనిషి తన తప్పును తెలుసుకుని దాన్ని కాపాడటానికి నిశ్చయించుకున్నప్పుడు అదే భూమి మళ్లీ నవ్వడం ప్రారంభించింది.